రాజధాని అమరావతిని ఓ సృజనాత్మక నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. అమరావతిలో ప్రతి భవనాన్ని విలక్షణంగా పచ్చదనంతో అలరారేలా నిర్మించాలని స్పష్టం చేశారు. రాజధానిలో గవర్నర్ నివాసం, లోక్ భవన్ సహా ఇతర పనులకు నాబార్డు నుంచి 7,380 కోట్ల రుణం తీసుకునేందుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. అమరావతిలో మరికొన్ని కీలక నిర్మాణాలకు సీఆర్డీఏ సమావేశంలో సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. అమరావతిలోని గవర్నమెంట్ కాంప్లెక్స్ లో 169 కోట్లతో చేపట్టే లోక్ భవన్, 165 కోట్లతో ఏపీ జ్యుడిషియల్ అకాడమీ నిర్మాణ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపారు. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం నాబార్డు నుంచి 7,380 కోట్ల రుణాన్ని తీసుకునేందుకు సీఆర్డీఏ అంగీకారం తెలిపింది. E3 సీడ్ యాక్సెస్ రహదారిని 16వ నంబర్ జాతీయ రహదారితో అనుసంధానించేందుకు 532 కోట్లతో టెండర్లు పిలవాలని నిర్ణయించింది. అమరావతిలో రెండో విడత భూ సమీకరణ ప్రణాళికలకు సీఎం ఆమోదం తెలిపారు. ప్రస్తుతం రాజధాని పరిధిలో 85 నిర్మాణ పనులు జరుగుతున్నాయని అధికారులు వివరించగా నిర్దేశిత గడువుకు ముందే పూర్తయ్యేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. నిర్మాణాల్లో వేగంతో పాటు నాణ్యతపై ఎక్కడా రాజీ పడొద్దని తేల్చి చెప్పారు. సీఆర్డీఏ పరిధిలో బ్యూటిఫికేషన్ పనులు కూడా చేపట్టాలన్నారు. నీరుకొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లోని ప్రాజెక్టులు అధ్యయనం చేయాలని అన్నారు. తెలుగు ప్రజలందరి భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని సీఎం సూచించారు. జనవరి కల్లా సీడ్ యాక్సెస్ రహదారిని మంగళగిరి రోడ్డుకు కలుపుతామని సీఆర్డీఏ సమావేశం తర్వాత మంత్రి నారాయణ చెప్పారు. జగన్ నేరుగా వచ్చి చూస్తే అమరావతి అభివృద్ధి పనులు కనిపిస్తాయని చురకలు అంటించారు. 15 అంగన్వాడీ సెంటర్లు, కొన్ని స్కూల్స్, హెల్త్ సెంటర్స్, ఇవి మొత్తం దాదాపు 30 దాకా రెడీ అయిపోయినాయి. డిసెంబర్ ఎండింగ్ లోపల అక్కడ కొద్దిగా లాన్ గీన్ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సింది. అవుట్ సైడ్, ఇన్సైడ్ అయిపోయింది. అవి చేసి ఇమీడియట్గా చేస్తాం. మార్చి ఎండింగ్ లోపల అధికారుల భవనాలు పూర్తయ్యేటట్టుగా వీఆర్ వర్కింగ్. ల్యాండ్ అక్విజిషన్కి, ల్యాండ్ పుల్లింగ్కి తేడా తెలుసుకోవాలి. ల్యాండ్ పుల్లింగ్ తీసుకుంటే ఎంత ల్యాండ్ మనకు వెళ్తుంది, ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటే ఎంత, ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటే 100% వెళ్తుంది. ల్యాండ్ పుల్లింగ్ తీసుకొని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేసినప్పుడు 15 నుంచి 20% మనకు మిగిలేదు. అది యాక్చువల్గా తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఆ క్వశ్చన్లు రావు. రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారని నారాయణ తెలిపారు.